వెల్కమ్ టు ఐపీటీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడం హర్షణీయమని టీడీపీ మండల కన్వీనర్ కాసిం వలి చెప్పారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు నందవరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నిర్ణయం అమరావతి రైతులు, మహిళలు చేసిన త్యాగాలకు న్యాయం చేసినట్లేనని చెప్పారు. నిదానం కూటమి ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై హింద్. రాష్ట్ర రాజధాని అమరావతిని మనమందరం ఐక్యంగా ఉండి ఆ రోజు ఏదైతే 33,000 ఎకరాలను రైతులు త్యాగం చేసి ఇచ్చారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆ రైతులు కలగనటువంటి అమరావతి ఏర్పడాలని మనం ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన దీనికోసం విశేష కృషి చేసినటువంటి మన 75 ఏళ్ళు ఉన్న నిర్విరామంగా రాష్ట్రానికి రాజధాని ఉండాలని ఏకైక లక్ష్యంతో పనిచేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, యువకిషోరం యువగలం దళపతి నారా లోకేష్ బాబు గారికి, మరియు మా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.